భయపడి పారిపోదు ప్రేమ అన్నది, నిలబడి చూడు నీడ తోడు ఉన్నది. ఎవరు మనలను ఆపలేరని, క్షణాలు ఆగని ఇలాగే సాగని, మనతో జగమే మారని. భయపడి పారిపోదు ప్రేమ అన్నది, నిలబడి చూడు నీడ తోడు ఉన్నది. ఎవరు మనలను ఆపలేరని, క్షణాలు ఆగని ఇలాగే సాగని, మనతో జగమే మారని. ఒకరికి ఒకరుగా మనమిద్దరం, ఒదిగిన బతుకున మనమొక్కరం. మనసును కొలవకు అది సాగరం, కలిసిన జతలకు పని ఈదడం. అలా అనుకో నిజమనుకో, విడిపోరాదు ప్రేమ జంట చచ్చినా సరే. మెరుపుల జడివానకి, గగనము తొణకదు సుడిగాలికి. బ్రతుకున భయములు మరి దేనికి, సమరము సహజము మన ప్రేమకి. ప్రేమంటే చావైతే మరణిద్దాం ఏకమై కౌగిలింతలోనే. భయపడి పారిపోదు ప్రేమ అన్నది, నిలబడి చూడు నీడ తోడు ఉన్నది. ఎవరు మనలను ఆపలేరని, క్షణాలు ఆగని ఇలాగే సాగని, మనతో జగమే మారని. ఏ పూజ, పూజ ఆగు. పూజ, ఏయ్ పూజ, ఏయ్ ఎందుకు ఇంకా ఏడుస్తున్నావు? నువ్వెంత చెప్పినా బాధగానే ఉంది. ఓ పని చేద్దామా? ఏంటి చెప్పు. చచ్చిపోదామా? నువ్వే కదా కలిసి బతకడము ప్రేమే, కలిసి చచ్చిపోవడము ప్రేమే అన్నావు. అందుకే కలిసి చచ్చిపోదాం. అప్పుడైనా మన ప్రేమను వద్దన్న వాళ్ళకు బుద్ధి వస్తుంది, తప్పన్న వాళ్ళలో మార్పు వస్తుంది. ఏమంటావురా?
ఒరే చంద్రశేఖరం, బయటికి రారా, రారా రారా, బయటికి రా. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. సొంత కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు ఒక తండ్రివేనారా? వాళ్ళిద్దరూ ఈరోజు చచ్చిపోదామని కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూకారు. వాళ్ళ ప్రేమే వాళ్ళని కాపాడింది. వాళ్ళిద్దరికి ఏదన్నా జరిగుంటేనా మీ బ్రతుకులు తేల్చేసేవాళ్ళం. మర్యాద లేకుండా మాట్లాడకు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? ఏ మీరొచ్చి ఆశీర్వదించి అక్షింతలేస్తే తప్ప వాళ్ళ పెళ్లి జరగదా? స్నేహితులుగా మేమున్నాం రా, మేం జరిపిస్తాం. రై పోలీసులతో పెట్టుకో, పొలిటికల్ లీడర్స్ తో పెట్టుకో, గూండాలతో పెట్టుకో, రౌడీలతో పెట్టుకో, కానీ మా ఈ యూత్ తో మాత్రం పెట్టుకో. చిరిగిపోతుంది. ఖబర్దార్. మీరొచ్చినా రాకపోయినా దగ్గరుండి మేము ఈ పెళ్లి జరిపిస్తాం. పదండి పోదాం. జయ, ఎందుకో వాణ్ణి చూడాలనిపిస్తుంది. నీకేమైంది? ఇందులో తప్పేముంది? వద్దండి, వాడి మాట ఎత్తద్దు. లేదు జయ, రాత్రంతా వాడు కలలో కనిపిస్తూనే ఉన్నాడు. వాడు నిద్రపోతూ మనల్ని కలవరిస్తున్నాడు. మనకే కాదు, వాడికి అలాగే ఉంటుంది జయ. ఎందుకంటే ఇది బంధం. వాడు మనిద్దరి రక్తం. జయ, మనిద్దరం ఒక్కసారి వెళ్ళి వాడిని చూసొచ్చేద్దాం ప్లీజ్. ప్లీజ్ జయ. ఉన్నాడా? ఇక్కడ లేడా? పోనీ. ఇక్కడ కూడా లేడా? ఉన్నాడు, కానీ రానన్నాడు. జయ, రానన్నాడా? నేను అనుకోలేదండి అలా అంటాడని. రే వంశీ, వంశీ, రే వంశీ, వంశీ! ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? ఇది నీకు అరుపులా వినిపించింది కానీ మీ నాన్న పిలుపులా వినిపించలేదా? నువ్వు మారిపోయావరా జయ? వీడు వీడు మొత్తం మారిపోయాడు. వీడు మారిపోయాడు. మారిపోయాడు. అవును, మారిపోయాను. మీరు నా ప్రేమని వద్దన్నప్పుడే మిమ్మల్ని వద్దనుకున్నాను. నా ప్రేమని చంపుకోమన్నప్పుడే మీరు చచ్చిపోయారనుకున్నాను. ఏ జయ, మన వాడు అడుగులేస్తున్నాడు. అలాగే వేయనివ్వండి, నేను వచ్చేస్తున్నా. ఎంత బాగా అడుగులేస్తున్నాడండి. వీడి నడక చాలా బాగుంటుంది. ఏమిటండి ఇంత లగేజ్ దిగారు? ఫస్ట్ బర్త్డే గ్రాండ్ గా చేయాలి. వెళ్ళు 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 వెళ్ళు. మన కాలనీలో ఉన్న పిల్లలందరినీ పిలుచుకురా. వెళ్ళు. వాళ్ళందరినీ నేను ఎప్పుడూ పిలిచేశానండి. ముందు బర్త్డే బాయ్ వాళ్ళ తండ్రి రెడీ అవ్వాలి. వీడికి మాటలొచ్చాయి. నాన్న పిలిచాడు. అబ్బో, ఇంతకు ముందే నన్ను అమ్మ అని పిలిచాడు. నేనే వాడికి నాన్న అని పిలవడం నేర్పించాడు. మై సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్. ఈ అవార్డు వెనక నా కొడుకు ఫ్యూచర్ ఉంది. వీడెదుగుతున్న కొద్దీ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అవునండి, 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 చాలా ఆనందం.
మీరు నా ప్రేమని వద్దన్నప్పుడే మిమ్మల్ని వద్దనుకున్నాను. నా ప్రేమని చంపుకోమన్నప్పుడే మీరు చచ్చిపోయారనుకున్నాను. రే పూలదండలు రెడీ, తాలిబొట్టు రెడీ, మంగళ వాయిద్యాలు కూడా బ్రహ్మాండంగా రెడీ. ఇదిగో ఆ రిజిస్టర్ ఏజ్ అడిగితే దొంగ సర్టిఫికెట్లు కూడా రెడీ. ఈ దొంగ సర్టిఫికెట్లు బయటపడితే కేసు అవుతుంది కదరా? ఎల్లా ఇప్పుడు ఒరిజినల్ ఎక్కడున్నాయి? ఎల్కేజీ నుంచి స్టాంప్ పేపర్ వరకు మొత్తం నకిలీవే కదా. ఇప్పుడు నీ ఏజ్ 21, ఈ అమ్మాయి ఏజ్ 18. నమ్ముతారంటావా? వీటికి ఇంకా మీసాలు కూడా మొలలేదు. అరే పోరా రే, రాజీవ్ గాంధీ గారికి మీసాలు ఉన్నాయా? మీసాలు ఉన్నాయా? వాజ్పేయి గారికి మీసాలు ఉన్నాయా? మరి వీడికి ఎందుకుంటారా? మీ మమ్మీరా? నాకు తెలుసు మమ్మీ వస్తుందని. మమ్మీకి నేనంటే ప్రాణం. థ్యాంక్ యూ మేడం, మీరు పాప మా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేసినందుకు. రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్దాం పదండి మేడం. పదండి. మనోడి 4 నెంబరు, ఇంకా 2 నిమిషాలు టైం ఉంది మేడం. చూసారా మేడం ఎంతమంది ప్రేమికులు లైన్లో ఉన్నారో? ఏంటి మేడం బాధగా ఉందా? మాకు బాధగానే ఉందండి. వాళ్ళందరికీ వంశీ ఫాదర్ లాంటి పేరెంట్స్ పాపం. పేరెంట్స్ రెడ్ సిగ్నల్ ఇస్తే రిజిస్టర్ ఆఫీస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అదే ఏ గుడిలోనో పెళ్లి చేస్తే ఇంటికి వెళ్ళి తాళి తీసేసి ప్రేమ తెగిపోయిందంట. అదే రిజిస్టర్ మ్యారేజ్ అనుకోండి, కాగితాలు చింపినా రికార్డులు చింపలేరు కదా. సో లవర్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిజిస్టర్ మ్యారేజ్. నెంబర్ 4 వంశీ పూజ. రండి మేడం. ఓకే, మరి సాక్షాంతకాలు చేసేది ఎవరు? నేను వంశీ వాళ్ళ మదర్ అండి. వంశీ మదరా? అవునండి. ఆశ్చర్యంగా ఉంది. ఒక కన్న తల్లి సాక్షాంతకం చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేయటం నా సర్వీస్లోనే ఫస్ట్ టైం. నేను పెళ్లి జరిపించడానికి రాలేదు, పెళ్లి ఆపడానికి వచ్చాను. ఇదిగోండి నోటీస్. నోటీసా? అవును, వీళ్ళిద్దరు పెళ్లి జరిపించడానికి వీల్లేదు, అందుకే ఈ నోటీస్. ఒరేయ్, మీ అమ్మకు నువ్వంటే ప్రాణమన్నావు, పెళ్లికి వచ్చి బ్లెస్ చేస్తుందన్నావు. ఇప్పుడు చూడు, కోర్టు నోటీస్ తీసుకొచ్చి అంత నమ్మకంగా మోసం చేసి వెళ్ళిపోతుందో.